ఇంతకుముందు నిన్ను సాధించాలన్న కసితో నీ మెళ్ళ తాళి కట్టాలనుకున్నాను. కాబోయే పెళ్ళానువని, నా కాలి కింద బతికే బానిసవని ఏదేదో మాట్లాడి నీతో చాలా వైల్డ్గా బిహేవ్ చేశాను. మీరిద్దరూ కలవకూడదన్న ఉద్దేశంతో నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ నీ మీద నాకెప్పుడు తప్పుడు ఆలోచన లేదు సిరి. అలా అని నేనెప్పుడూ అనుకోలేదు అక్షయ్. నువ్వు అనుకుంటావని కాదు, నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనిపించింది. చెప్పు. ఎక్కడికి పోయి ఉంటాడు? వామ్మో వామ్మో, మా బాస్కి ఏదో అయింది. బాసు తినండమ్మా, బాగా తినండి, కడుపు నిండా తినండి, హాయిగా తినండి, తినండి తినండి. ఏం చేస్తున్నావు బాస్? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? సేవ, చీ సేవ. చీసేవా? అవును, మానవులకు చేసే సేవ మా సేవ మీ సేవ అయితే చీమలకు చేసే సేవ చీ సేవ. చీమలకు సేవ ఏంటి బాసు? అసలు ఇక్కడ చీమలు ఎక్కడ ఉన్నాయి? మీ చాదస్తం కాకపోతేను. కుట్టిందా? బాగా కుట్టిందా? చీమలు చిన్నవి కదా అని వాటిని తక్కువ అంచనా వేయకూడదు. వాటికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసుకి గాయమైతే అది మనల్ని గాయపరుస్తుంది. ఈ భూమి మీద ప్రతి ప్రాణి ఆ భగవంతుని సృష్టి. ఆపండి బాస్ మీ చీమ పురాణం. అక్కడ పెద్దిరెడ్డి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలుతుంది. ఇల్లంతా కలకల్లాడిపోతుంది. మీరు ఆ ఆనందానికి అడ్డుకట్ట వేసి వాళ్ళ సంతోషాన్ని సగంలో తుంచేస్తారనుకుంటే బెల్లం కొట్టిన రాయలాగా చీమలకు పంచదార వేస్తా కూతున్నారు మరి. బాస్ దేనికి స్పందించట్లేదు, అసలు చలనమే లేదు. దీని వెనక ఏమైనా కుట్రుందా? బాస్ మొత్తానికి ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. అబ్బో, ఈ నవ్వేంట్రా బాబోయ్. కూర్చో బావా. అది కూర్చో బావా, కూర్చో. ఏందయ్యా, ఏదో ఆలోచనలో పడ్డావు? ఏమి లేదు మాదేవి, మీ అన్నింట్లో గడిపిన క్షణాలు తలుచుకుంటుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తుండాయి. అందరం కలిసి ఎంత సంతోషంగా ఉండేటోళ్ళం కదా. మళ్ళీ ఎన్ని దినాలకి ఆ ఆనందం పొందగలిగినాను. మనసుకి చాలా తృప్తిగా ఉండదు మాదేవి. ఇన్ని దినాలు మూర్ఖత్వంతో ఆనందాన్ని దూరం చేసుకున్నందుకు కొంచెం బాధగా కూడా ఉండాది.
అహంకారంతో మీ అన్నను అపార్థం చేసుకుని నిన్ను ఆ ఇంటికి ఆ సంతోషానికి దూరం చేసినాను. నన్ను క్షమించు మాదేవి. అయ్యో ఏందయ్యా ఇది? జరిగిపోయిన దాన్ని తలుచుకొని ఇప్పుడు బాధపడతా ఉంటే ఏం వస్తుంది? ఇన్నేళ్ల నా ఎదురుచూపులు ఇప్పుడు ఫలించినాయి. చాలయ్యా నాకు. ఆ ఆనందం ముందు ఇన్ని దినాలు నేను పడ్డ బాధ అసలు గుర్తుకే రావడంలే. పగ అనే మాయలో పడి ఇంద్రమ్మ కూడా అంత మంచి కుటుంబాన్ని దూరం చేసుకుని ఇన్ని దినాలు మూడులా బతికినది. అందరు ఆడపిల్లల అది కూడా అత్తారింట్లో కాపురం చేసుంటే మహారాణిలా బతుకుండేది కదా. ఇప్పుడక్కడ అట్టాగే బతుకుతుండదు కదయ్యా. మనస్సు మారినా మనిషి మీద పడ్డ మచ్చలు మాసిపోవు కదా ఉమాదేవి. దేవుడు రాసిన రాతని ఎవరు తప్పించగలరయ్యా? మన జీవితాలు ఎట్టా నడవాలనో ముందే రాసిపెట్టుంటాయి. దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవటం తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు. మన కూతురు అదృష్టవంతురాలు కాబట్టి దాని పెండ్లి సమయానికి మనం అందరం ఒకటో పోతున్నామయ్యా. సిరిని ఆ ఇంటికి ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉండదు మాదేవి. కూతురిగా అది నాకు చేసిన దానికి, తండ్రిగా అది కోరుకున్న జీవితాన్ని అందించబోతున్నందుకు చాలా గర్వంగా ఉండాది. తొందరలోనే సిరికి సంజయ్కి పెళ్లి చేసి గుండెల మీద చెయ్యేసుకుని బతికేస్తాను. పెళ్లి రోజు సంజయ్ కాళ్ళు కడగటమే కాదు, నా కన్నీళ్లతో మీ అన్న కాళ్ళు కూడా కడిగి చేసిన పాపాలన్నీ కడిగేసుకుంటాను. ఇది చూడు. కు 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 కు. చుక్ చుక్. చుక్ చుక్ చుక్. చుక్ 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 చుక్. లే 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 లే. బాగుందా? చూడు చూడు. అయ్యో ఇది చూడు. ఇదిగో చూడు చూడు. సార్ ఇదిగో ఇది చూడు. కూ కూ కూ. ఇది చూడు చూడు. పాప చూడు, పాప ఏడుస్తుంది చూడు పాప. అయ్యో ఇంకెప్పటికీ నీ ముఖంలో ఈ చిరునవ్వే ఉంటుందిరా. ఇంకో 2 రోజుల్లో నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఇంద్రాణి అత్తకి విషయం తెలియదు కాబట్టి తన ఇంట్లో అలవాటు పడ్డాక చెప్దామని ఆగాను. లేకపోతే ఈరోజు నిన్ను కూడా తీసుకెళ్ళుండేదాన్ని. నిన్ను చూస్తే అన్నయ్య కూడా చాలా సంతోషించేవాడు. సారీ బంగారం, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిన్ను మీ నాన్నకి దూరం చేయాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడు 2 కుటుంబాలు ఒకటైపోయాయిగా. ఇక నాకు నీ గురించి ఏ బెంగా లేదు. నిన్ను మీ నాన్నకి అప్పగిస్తే ఇక నా బాధ్యత కూడా పూర్తవుతుంది. నిన్న ఇంటికి పంపిస్తే నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టే వరకు నేను నీకు దూరంగా ఉండాలి. అది తలుచుకుంటుంటేనే నాకు కొంచెం బాధగా ఉంది. పసిదానివైనా 2 కుటుంబాల మధ్య ఉన్న పగని దూరం చేయడానికి నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ రా కన్నా. జో
హాయ్ ప్రిన్సెస్. ఆ మెసేజ్ ఏంటో? మరి ఇంటికి వెళ్ళినప్పటి నుండి అమ్మాయి గారి నుండి ఒక్క ఫోన్ కాల్ లేదు, ఒక SMS లేదు. ఇంకేం చేయమంటావు? ఇప్పుడు కూడా ఏ రిప్లై లేదు. సారీరా, ఏదో పాపతో ఆడుకుంటూ మర్చిపోయాను. వా, మర్చిపోయానని ఇంత ఈజీగా చెప్పేస్తావే. ఇంటికొచ్చి ఇలా ఊరించి అలా వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏంటో? ఆ, మరీ అలా అడిగేస్తే ఏం చెప్తాం? చెప్పనప్పుడు ఫోన్ ఎందుకు చేసినట్టు? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసుకుందామని. రాక్షసి. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ బావా బావా, ఆ, ఏమన్నావు? బావా అన్నాను. ఇదిగో ఈ పిలుపు విందామని ఫోన్ చేశాను. ఇంకా ఎన్ని రోజులు మనం ఇలాగే ఫోన్లో మాట్లాడుకోవాలి? మీ నాన్నని త్వరగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేమను. అంత తొందరగా ఉంటే నువ్వే వెళ్ళి మావిని అడగొచ్చు కదా. ఆ? దానికన్నా ఫోన్ బిల్ కట్టుకోవడమే బెటర్లే. ఓకే, ఇంకేంటి కబుర్లు? సరే, బాయ్. ఓకే, బాయ్ సిరి. గుడ్ నైట్. గుడ్ నైట్.
అది పక్కలోనే ఉంది, జాగ్రత్త. సరే అమ్మా. వెళ్ళు. ఎవరా నువ్వు? ఏయ్, పాపనిటివ్వు. నాన్నా! నాన్నా! ఏయ్! ఏయ్! ఎవరా నువ్వు? ఏయ్, విసిరేస్తా. రేయ్. పాపని విసిరేస్తా. రేయ్. దగ్గర రావద్దు. రేయ్. ఏయ్, చంపేస్తా. ఆపనం చేయకో నీకే చెప్పేది. చంపేస్తా. రేయ్! చంపేస్తా. ఏయ్, పాపని చేయదు. పాపని చంపేస్తా. ఏయ్, పాపని చేయదు. చంపేస్తా. ఆపనం చేయకో. ఏయ్, చంపేస్తా. ఆగో. అయ్యో, దగ్గర రావద్దు. చంపేస్తా. రేయ్. పాపని చంపేస్తా. పాపని చేయదు. చంపేస్తా. చంపేస్తా. ఆగో. ఏయ్, పాపని చేయదు. దగ్గర రావద్దు. పాపనం చేయకో. పాపనం చేయక నేనేం చేయను. నీకే చెప్పేది. ఏం చేయదు. మర్యాదగా జరగండి, లేదా పాపని చంపేస్తా. పాపని చేయకో. జరగండి. జరగండి. ఆగో. నాన్న, వాడు దొరికాడా? దొరకలేదమ్మా, పారిపోయాడు. సరే, ముందు పాప ఏడుస్తుంది, లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టండి. పదండి. సిరి మనల్ని మోసం చేసింది. మన కళ్ళకు గంతలు కట్టి కుప్పి గంతులాడిచ్చింది. ఆ సిరి తీసుకొచ్చిన పాప ఎవరో కాదు, సూర్యగాడి కూతురు. ఓ అదా, దానికి అంత కంగారెందుకు? ఆ విషయం నాకెప్పుడో తెలుసు.